హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ నరేష్ మౌంట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే ఇప్పుడు కొత్తగా ఊబర్లో అప్డేట్ అయితే వచ్చింది కదా, 14 గంటలు ఓన్లీ డ్రైవింగ్ లిమిట్ అనేసి. అయితే దీని గురించి చాలామంది డ్రైవర్లకు అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. నాకు పర్సనల్గా అయితే కామెంట్ అండ్ వాట్సాప్లో మెసేజ్ చేయడం జరిగింది, కాల్ చేయడం జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ చెప్పినా, బట్ చాలామందికి డౌట్స్ ఉంది. ఒక వీడియో రూపంలో చేద్దాం అనేసి అయితే నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్ అయితే దాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మెయిన్గా 14 గంటలు సరిపోతుంది అంటే కన్నా నా ఉద్దేశంలో అయితే కొంతమందికి సరిపోతుంది, కొంతమంది సరిపోతుంది అంటారు కదా, సరిపోతుంది అంటారు కదా. వాళ్ళకి ఎవరికంటే ఓన్లీ ఊబర్ అయితే నడపాలనుకుంటారు కదా. ఓన్లీ ఊబర్ అంటే లైక్ వెహికల్ చాలా ఫ్లీట్ కంపెనీలు ఉన్నాయి. వాళ్ళకైతే ఓన్లీ వాళ్ళు ఊబరే పర్మిషన్ ఇస్తారు కాబట్టి ఊబర్ నడపాల్సి వస్తుంది. అయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, ఎర్లీ మార్నింగ్ 4 స్టార్ట్ చేస్తారు. 4 నుంచి కంటిన్యూస్గా ఆన్లైన్లో ఉన్నా కూడా 6 o'clock వరకు, మార్నింగ్ 4 నుంచి ఈవినింగ్ 6 వరకు 14 గంటలకు కంప్లీట్ అయిపోయి ఆటోమేటిక్గా ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతాను అనమాట. మార్నింగ్ 4 నుంచి స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఈవినింగ్ 6 వరకు ఆటోమేటిక్గా 14 గంటలు కంప్లీట్ అయిపోతాయి కాబట్టి అప్పుడు ఆఫ్లైన్లోకి అయితే వెళ్ళిపోతాను అనమాట. అప్పుడు వీళ్ళు ఏం చేయలేరు కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళేసి ఇంకా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎప్పుడు ఆన్లైన్లోకి రావచ్చు అంటే వీళ్ళు అంటే ఏదైతే 6 ఉందో 6 తర్వాత అంటే 6 అంటే 12కి వీళ్ళకు 6 hours ఆఫ్లైన్ టైం అయిపోతుంది. మళ్ళీ అప్పుడు ఆన్ చేసుకోవచ్చు. అప్పుడు ఎట్లా ఆ టైంలో బిజినెస్ ఉండదు కాబట్టి మళ్ళీ 4 నుంచి వీళ్ళు స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ 14 గంటల ఎర్నింగ్స్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడున్న బిజినెస్కి అయితే చాలా దారుణంగా సిచ్యువేషన్ ఉంది. ఆల్రెడీ అందరికి తెలిసిన విషయం, నేను వీడియోలు ఉన్నా కదా. అయితే కన్నా ఈ 14 గంటల్లో ఎర్నింగ్ చేసేది ఏమి ఉండదు. మ్యాక్సిమం ఎర్నింగ్స్ అంటే ఒక 6 hours చేస్తాము. రిమైనింగ్ 8 hours ఖాళీగా ఉండాల్సి వస్తుంది. వాస్తవానికి చాలా వరకు ఖాళీగా రావాల్సి వస్తుంది. ఇప్పుడు మార్నింగ్ 4కి స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసినాక వెంబటే బుకింగ్స్ వస్తాయా రావు. 5 వెయిట్ చేయాల్సి వస్తుంది, 6, 7 అట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే అయితే మార్నింగ్ ఫస్ట్ బుకింగ్ ఎయిర్పోర్ట్ ఇవ్వండి అనుకోండి, ఎయిర్పోర్ట్కి వెళ్తాం, ఆడ సీలర్ రాదు, బయటకు వచ్చే ఖాళీగా వేస్ట్ అనేసి చాలామంది వెయిట్ చేస్తుంటారు ఎయిర్పోర్ట్లో. మార్నింగ్ పోయి వెయిట్ చేస్తే సీరియల్ తక్కువే ఉంటుంది అనుకుంటారు, కానీ 20, 100, 150, 200 కూడా ఉంటాయి పొద్దున పూట్ల. ఎంత వెయిట్ చేసినా కూడా రాని పరిస్థితి ఉంటుంది అనమాట. ఎన్నో గంటలు వేస్ట్ అవుతాయి. ఆ వేస్ట్ అంతా మనకు 14 గంటల్లో ఓవరాల్గా మనం కష్టపడేది ఒక 6 hours డ్యూటీ చేస్తాం అంతే. మిగతా అంతా ఖాళీగా వెయిట్ చేయాల్సిన బుకింగ్ల కోసం తప్పట్లేదు మనకి. అయితే వీళ్ళకైతే నాకు తెలిసి అయితే అయినా చాలా వరకు ప్రాబ్లం వస్తుంది అనుకుంటున్నా ఈ 14 గంటల లిమిట్ పెట్టడం వల్ల. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇలా ఫ్లీట్ వెహికల్ నడిపేటోళ్ళు కొంతమంది, ఓన్లీ ఊబర్ నడిపేటోళ్ళు, ఓలా ర్యాపిడో బుకింగ్ యాప్ లేక ఏమన్నా బ్లాక్ సంథింగ్ అయినా కూడా ఓన్లీ ఊబర్ నడిపేటోళ్ళకైతే కన్నా ఫ్లీటే కాదు పర్సనల్ కూడా ఇంకా వేరే ఆప్షన్ ఉండదు అనమాట. మార్నింగ్ 4 నుంచి 6 వరకు చేసుకోవాలా. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి తినేసి పడుకుని మళ్ళీ పొద్దున స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మల్టిపుల్ యాప్స్, ఓలా, ఊబర్, ర్యాపిడో 3 నడిపేటోళ్ళకి అయితే కన్నా ఓకే 14 గంటలు సరిపోతుంది. ఎందుకంటే ఎప్పుడోసారి ఓలాలో పడుతుంది బుకింగ్, ఊబర్లో పడుతుంది. ఒక్కొక్క బుకింగ్ 1 గంట వేసుకున్నా కూడా 2 బుకింగ్లు ఓలాలో ర్యాపిడోలో వేసుకున్నా కూడా ఒక 2 hours అట్లా కలిసి వస్తుంది అనుకోండి. మార్నింగ్ 4 వేస్తారు, మ్యాక్సిమం అట్లా తిప్పలు పడి ఏదో పర్సనల్ బుకింగ్ అట్లా వేసి అటు ఇటు కాకుండా ఒక 14 గంటలు వేరే యాప్లలో కేటాయించి రిమైనింగ్ మార్నింగ్ నైట్ వరకు అనుకోండి, నైట్ 9 వరకు, మార్నింగ్ 4 నుంచి నైట్ 9 వరకు డ్యూటీ చేయాలనుకునేటోళ్ళు అయితే కన్నా 9కి ఆఫ్లైన్లోకి వెళ్ళిపోవాలి. అంటే మనకు లాగిన్ అవర్స్ ఉన్నా కూడా 9కి లాగిన్ అయిపోతేనే మనకు మళ్ళా 4కి స్టార్ట్ చేసుకోనికి అవుతుంది. ఇప్పుడు ఇది ఎట్లా చేస్తున్నా అంటే ఊబరోడు, ఇంకొకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడ కనపడుతుంది కదా, ఇప్పుడు నాకు ఇంకా 6 hours టైం ఉంది. 6 hours టైం ఉంది. ఒక్క నిమిషం. మనము ఆఫ్లైన్కి వెళ్ళేటప్పుడు మనకు ఒక 6 hours టైం ఉందాం అనుకుందాం. 6 hours టైం ఉండి మన ఆఫ్లైన్లోకి వెళ్ళేసి సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 4కి స్టార్ట్ చేస్తాం. 4కి స్టార్ట్ చేస్తే కన్నా ఒక 12 వరకు చేస్తాం. 12 అంటే ఒక 8 hours అయిపోతుంది. తర్వాత మనం ఒక 2 hours రెస్ట్ తీసుకొని తర్వాత స్టార్ట్ చేసుకుందాం అనుకుంటాం.
సరే ఓకే ఫైన్, స్టార్ట్ చేసుకుందాం. ఇక వెయిటింగ్ టైం, ఆఫ్లైన్ టైం కంపల్సరీ 6 అవర్స్ కంప్లీట్ అయితేనే మళ్ళీ రిమైనింగ్ 14 గంటలు మనకు కొత్తగా స్టార్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ మనకు 14 గంటలు రావాలంటే 6 అవర్స్ కంప్లీట్గా ఆఫ్లైన్లో ఉండాలి. 6 అవర్స్ కంప్లీట్గా ఆఫ్లైన్లో ఉంటేనే మనకు 14 గంటలు అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్గా ఇప్పుడు నాకు 6 అవర్స్ 45 మినిట్స్ ఉంది. అయితే ఈ 6 అవర్స్ 45 మినిట్స్ ఉంది కదా లాగిన్ అవర్స్, ఇంకా డ్రైవింగ్ టైం అవైలబుల్. అయితే నేను ఆఫ్లైన్కి వెళ్ళిన. ఈ ఆఫ్లైన్ మనం సపోజ్ ఒకవేళ 4 అవర్స్ రెస్ట్ తీసుకున్నాం, రిమైన్ 2 అవర్స్ ఉంది. అప్పుడు ఆన్లైన్లోకి వచ్చామనుకో ఈ లాగిన్ అవర్సే కంప్లీట్ అవుతుంది. ఇన్ కేస్ మన ఆఫ్లైన్ టైమింగ్ 6 అవర్స్ కంప్లీట్ చేస్తే, ఆఫ్లైన్ టైం 6 అవర్స్ కంప్లీట్ చేస్తే కదా ఇగో ఇప్పుడు 0 ఆఫ్లైన్ టైం రిమైనింగ్ 0 అని ఉంది కదా. అప్పుడు కింద ఏమవుతుంది అంటే మనకు 6 అవర్స్ ముందు 6 అవర్స్ ఉంది కదా, అది 14 గంటలు అనేసి మళ్ళీ డ్రైవింగ్ టైం అవైలబుల్ అని 14 గంటలకు వస్తుంది. ఇది మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే ఇగోని యాప్ ఓపెన్ చేసినాక కింద దీన్ని ఇట్లా పైకి స్క్రోల్ చేసినాక డ్రైవింగ్ టైమింగ్ అని ఉంటుంది. దీన్ని ఓపెన్ చేస్తే మనకు కనబడుతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఎప్పటి నుంచి ఆఫ్లైన్లో ఉన్నా, నాకు 14 గంటలు అనేది ఉంది అనమాట. ఇప్పుడు నేను ఒక 1 అవర్ డ్యూటీ చేసి ఒక 1 అవర్ 2 అవర్స్ చేసాను అనుకో, ఇప్పుడు ఇలా టైమింగ్ అనేది తగ్గుతుంది, 12 అవర్స్కి వస్తుంది అవైలబుల్ డ్రైవింగ్ టైం. దాని తర్వాత మళ్ళీ 6 అవర్స్ కంప్లీట్గా ఆఫ్లైన్లోకి వెళ్ళినాక మళ్ళీ ఆన్ చేస్తే మళ్ళీ 14 గంటలకు స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే మీరు ఒకవేళ ఆన్లైన్లోకి వచ్చేటప్పుడు కంపల్సరీగా ఇక్కడైతే యాప్ ఓపెన్ చేసినాక ఇక్కడ డ్రైవింగ్ టైం అయితే చెక్ చేసుకోండి, ఆఫ్లైన్ టైమింగ్ ఎంత ఉంది అనేసి. ఇన్కేస్ రిమైనింగ్ ఆఫ్లైన్ టైమింగ్ 1 అవర్ అట్లా ఉందనుకో, 1 అవర్ వెయిట్ చేసి ఆన్లైన్లో చేసినట్లయితే మీకు 14 గంటలు ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. రిమైనింగ్ మళ్ళీ మీకు 14 గంటలు మళ్ళీ కొత్తగా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ ఊబర్ నడిపేటోళ్ళకైతే చాలా వరకు అంటే ఇబ్బందే. ఇంకోటి ఏంటంటే కన్నా మల్టిపుల్ యాప్స్ వాడేటోళ్ళకు కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే కన్నా కొన్నిసార్లు బిజినెస్ లేక ఎయిర్పోర్ట్లో సీరియల్ కోసం వెయిట్ చేస్తూ స్లీపింగ్ రెస్ట్ తీసుకొని మళ్ళా కంటిన్యూ చేయాలనుకుంటారు కదా నైట్. వాళ్ళకి ఏమవుతుంది అంటే కన్నా ఇప్పుడు సపోజ్ 4 to కంటిన్యూగా అయితే 6 కదా, ఓకే వేరే యాప్లు వాడుకుంటా ఇంకా లాగిన్ టైమింగ్ ఉండి డ్రైవింగ్ టైం ఉండి ఒకవేళ సపోజ్ 10 o'clock అట్లా ఆఫ్ చేసామనుకోండి, ఇన్కేస్ మళ్ళీ 3 గంటలకు ఏదైనా రిజర్వేషన్ బుకింగ్ ఉంటుంది, అప్పుడు మనకు ఏమవుతుందంటే అది ఆఫ్లైన్ టైమింగ్ సరిపోదు. తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే కన్నా 6 గంటల నుంచి మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకొని ఒక 2-3 అవర్స్ ఇంటికాడ కానీ ఏదైనా రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాము. మళ్ళీ ఒక 11 వరకు చేస్తాము. 11 వరకు చేసినాక మళ్ళీ రెగ్యులర్గా 4కు స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. 11 అంటే కన్నా 12, 1, 2, 3, 4, 5 గంటలకు ఆన్ చేయాలి. మళ్ళీ 4 గంటలకు ఆన్ చేయని కుదరదు. అది కూడా లాగిన్ టైము చూసుకొని అది లాగిన్ టైం అంటే మీకు చెప్తున్నాను కదా, ఇది ఆఫ్లైన్ టైమింగ్ ఏదైతే ఉందో ఇది కంపల్సరీగా ఎవరైతే లాగిన్లోకి వచ్చేటప్పుడు చెక్ చేసుకోండి. ఆఫ్లైన్ టైం 0 ఉంటే కన్నా మనకు 14 గంటలు అవైలబుల్ డ్రైవింగ్ టైం అనేది వస్తుంది. ఇన్కేసు ఈడ 1 minute ఉన్నా కూడా, రిమైనింగ్ ఆఫ్లైన్ టైం 1 minute ఉన్నప్పుడు కూడా ఆన్లైన్లోకి వచ్చినా కూడా మళ్ళీ అగైన్ ఈ 14 అవర్స్ ఉండదు. సపోజ్ మీకు చెప్పాను కదా, సపోజ్ నాకు ఈరోజు 6 hours 45 minutes ఉంది. ఓకే, అయితే నేను ఇంటికి వచ్చాను, పడుకున్నా. రేపు మార్నింగ్ లేచే వరకు నాకు 5 hours 55 minutes రిమైనింగ్ ఆఫ్లైన్ టైం ఉంది కదా. నేను ఆఫ్లైన్లోకి వచ్చినాక మళ్ళీ వెంబటే ఒక 5 hours లేచి ఏదైనా రిజర్వేషన్ సంథింగ్ ఏదైనా ఉండి ఆన్లైన్లో చేసుకుంటా. 55 minutes రిమైనింగ్ ఉంటుంది. బట్ ఇది అనేది వేస్ట్ అయిపోతుంది. ఇది కంటిన్యూ ఇదే 6 hours 45 minutes అనేది రెగ్యులర్గా స్టార్ట్ అవుతుంది. అదేదో మీరు ఈ 55 minutes లేకుండా జీరో వచ్చేంత వరకు పెట్టి ఆన్లైన్లోకి వచ్చే కన్నా మళ్ళీ 14 గంటలు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. లాగిన్ అయ్యేటప్పుడు అయితే కంపల్సరీగా అయితే ఊబర్ డ్రైవ్ చేసే వాళ్ళు అయితే కన్నా కంపల్సరీ లాగిన్ అయితే కన్నా 0 అదే ఆఫ్లైన్ టైమింగ్ 0 ఉందా లేదు చూసుకోండి. కింద డ్రైవింగ్ టైం ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు, నాకు మెసేజ్ చేస్తున్నమాట. ఈ వీడియో అయితే అందరికీ అర్థమైంది అనుకున్నా. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మీరు ఈ 14 గంటల గురించి మీ అభిప్రాయం ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే
ఈ ఊబర్ ఏదైతే ఉందో ఊబర్ అందరూ అన్ని అప్డేట్ తీసుకొస్తారు కానీ ఒక ఫేర్ ఒకటి పెంచుతలేడు. ఊబర్ ఫేర్ అప్డేట్ కొంచెం తెచ్చిండు, ఎట్లా ఒక రకంగా ఉన్న ఫేర్ని ఇంకా తగ్గించేసిండు. అన్ని చెత్త అన్ని అప్డేట్ చేస్తుంది కానీ ఒక ఫేర్ ఎక్కువ పెంచితే ఏమైంది? ఎంతోమంది ఇబ్బంది పడుకుని ఉంటారు కదా. ఇప్పుడైతే చాలా మందికి ఇబ్బంది అవుతుంది, బిజినెస్ లేక అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, ఇది ఇవాళ 14 గంటల ఊబర్ అయితే. దాని గురించి అయితే నేను బాగా అబ్జర్వేషన్ చేసి చెక్ చేసి మరి మీకు తెలియాలా అనేసి ఈ వీడియో అయితే చేశాను అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఇంకో వీడియోలో అయితే మీకు దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. లేకపోతే ఒక షార్ట్ వీడియో రూపంలో ఉన్న మీకు ఒక డౌట్ అనేది క్లారిటీ ఇస్తాను. ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేదే, అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో. బాయ్.